పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుంచి 19వ వచనం వరకు. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా పునీత పేతురు పౌలుల మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు యావత్ శ్రీ సభ పునీతులు పౌలు పేతురు గార్ల గొప్ప పండుగను ఎంతో ఘనంగా వైభవంగా కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభువు కోసం హతసాక్షులైనటువంటి గొప్ప పునీతులు పునీత పేతురు గారు, పౌలు గారులు. ఒకసారి క్రీస్తు ప్రభు మరణము తర్వాత, ఆయన పునరుత్థానము తర్వాత వీరందరూ కూడా దర్శనం ఇవ్వక ముందే పేతురు గారు నిరాశకి గురి అయిపోయి, ఇంకంతా కూడా కోల్పోయాము, ఆయనే మనకి అనుకొని ఆయనని వెంబడించాం, ఇంకా ఆయనే లేడు కదా, ఇంకా ఏమీ లే మన జీవితము అని చెప్పి సంపూర్ణంగా విశ్వాసాన్ని కోల్పోయి నిరాశకు గురి అయిపోయి, ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం అని చెప్పేసి యెరూషలేము ప్రాంతము నుంచి తాను ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఆ కఫర్నాము ప్రాంతమునకు ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. నా ఈ యథావిధి జీవితాన్ని నేను మరలా కొనసాగించుకుంటాను, చేపలు పట్టుకుంటూ బ్రతికేవాడిని కదా, మరలా వెళ్ళి ఆ చేపలు పట్టుకొని నా యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటాను అని ఎంతో నిరుత్సాహంతోటి ఆ యెరూషలేము నుంచి ఆయన తన యథావిధి జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క యెరూషలేము ప్రాంతం నుంచి ఆయన వెళ్తూ ఉన్నాడో, కొద్దిగా దూరంలో నుంచి మరొక వ్యక్తి తన యొక్క ఎదురుగా యెరూషలేములోనికి రావటం చూస్తూ ఉన్నాడు. కొద్దిగా దూరం నుంచి చూసినప్పుడు అర్థం కాలేదు, తదేకంగా ఎవరా ఈ వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తిని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల ఆ ఎదురుగా వస్తున్నటువంటి మరెవరో కాదు, సాక్షాత్తుగా క్రీస్తు ప్రభువు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు అని చెప్పేసి గమనించాడో పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ ముందు పడి, ప్రభువా మీరు ఎక్కడికి మరలా ఇటువైపు వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ప్రభు తనతో పలికినటువంటి మాట, నేను మరలా వెళ్ళి మరొకసారి సిలువలో మరణిస్తాను అని చెప్పేసి క్రీస్తు ప్రభు పలకగానే తనలో ఒక్కసారిగా బాధ మొదలైంది. తనలో ఒక్కసారిగా కన్నీరు రావటం ప్రారంభించింది. మీరు ఎలాగో నా కోసము జీవించడానికి సిద్ధముగా లేరు, నా కోసం మరణించడానికి మీరు సిద్ధముగా లేరు కదా, నేను మరొకసారి మీకోసము మరణిస్తాను, ఆ సిలువలో నేను మరలా మరణం పొందుతాను, దానికోసమే నేను యెరూషలేములోనికి వెళ్తూ ఉన్నాను అని చెప్పేసి ఆ క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు ఒక్కసారిగా తన యొక్క హృదయాన్ని కదిలించి వేశారు. దేవుని బిడ్డలారా, ఇది వినడానికి మనకి ఒక చిన్నపాటి కథలాగానే అనిపించవచ్చు, కానీ పేతురు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సత్యము ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క యథావిధి జీవితానికి వెళ్ళిపోయాడు. మరలా చేపలు పట్టుకొని బ్రతుకుదామని చెప్పేసి చేపలు పట్టడం ప్రారంభించారు. కానీ ఆ సరస్సు తీరమున యేసు ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చి మరలా వారిని యెరూషలేము ప్రాంతమునకు నడిపించారు.
క్రీస్తు ప్రభు గురించి బోధించడానికి భయపడుతూ ఉన్న వాళ్ళు, మరణానికి భయపడుతున్నటువంటి ఈ వ్యక్తులు, ఈ పునీతులు ఈరోజు క్రీస్తు ప్రభువునికి హతసాక్షులుగా మారారంటే ఎంత గొప్ప విశ్వాసము వారిలో కలిగి ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. నా యథావిధి జీవితాన్ని మేము కొనసాగించుకుంటాములే అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తుల్లో ప్రభు మరలా ధైర్యమును నింపాడు. ఎంతటి ధైర్యాన్ని నింపాడంటే ఆయన కోసం మరణించడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ రోమియా ప్రజలందరూ కూడా వాళ్ళని చంపిపేస్తారు అని తెలిసినప్పటికీ కూడా ప్రభుని గురించి ప్రకటించడం మాత్రము ఆపివేయలేదు. కాబట్టి ఈ గొప్ప పునీతుల పండుగలను, అపోస్తుల పండుగలు మనం కొనియాడుతున్నాం. మొట్టమొదటిగా ప్రభుని చేత పిలువబడినటువంటి శిష్యుడు పునీత పేతురు గారు. మరి అదే రీతిగా చివరిగా ఆయన మరణించిన తర్వాత, మోక్షారోహణం అయిన తర్వాత తన యొక్క దర్శనం ద్వారా పిలువబడినటువంటి గొప్ప పునీతుడు పునీత పౌలు గారు. ఇద్దరి పండుగని ఈరోజు మనం ఒకేసారి కొనియాడుతూ ఉన్నాం. ఎందుకంటే వారు చేసినటువంటి పరిచర్య, ప్రభుని యొక్క సాక్షులుగా జీవించినటువంటి వారి యొక్క జీవిత సాక్ష్యము చాలా గొప్పదిగా ఉన్నది. విడదీయరానటువంటి సాక్షులుగా, విడదీయరానటువంటి పరిచర్య, విడదీయరానటువంటి గొప్ప జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని వాళ్ళు జీవించారు క్రీస్తు ప్రభుని కోసం. ఎందుకు మనం ఈ ఇద్దరి పండుగను ఒకేసారి మనం కొనియాడుతూ ఉన్నామంటే వారిద్దరూ కూడా ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో మరణించారు. వీరిద్దరిని కూడా రోము ప్రాంతంలో మనం చూసినట్లయితే, చరిత్రను చూసుకున్నట్లయితే ఆ రోము ప్రాంతంలో వీరు పరిచర్య చేశారు. అనేక సార్లు బందీలుగా జైళ్ళలో వాళ్ళని ఉంచారు. మరి దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఆ జైలు నుంచి కాపాడుతూ వచ్చాడు. మరి ఇంకా చివరిగా వారి యొక్క సమయము వచ్చింది అన్నటువంటి సమయంలో వాళ్ళిద్దరిని కూడా ఈ రోము ప్రాంతంలో వారిద్దరిని కూడా చంపివేయటం జరిగింది. చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పేతురు గారు ఆయన్ని కూడా సిలువ వేసి యేసు ప్రభు వాళ్ళని చంపివేయాలి అని వాళ్ళందరూ కూడా తలంచినప్పుడు ఆ సమయంలో పేతురు గారు పలికినటువంటి మాట, ఆయన వలె అంటే క్రీస్తు ప్రభు వలె సిలువ వేయి చంపబడటానికి నేను యోగ్యుడను కాను. కాబట్టి ఆయన వలె నన్ను సిలువ వేయకుండా నన్ను తల క్రిందులుగా సిలువ వేయండి, అంటే నా తలను కిందికి ఉంచి కాళ్ళను పైకి పెట్టి నన్ను సిలువ వేసి చంపండి, అంతేకాని ఆయన వలె నన్ను సిలువ వేసి చంపడానికి కూడా నేను యోగ్యుడను కాదు అన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని పేతురు గారు ఎంత గణనీయంగా వారి ముందు ప్రకటించగలిగాడండి. ఆయన వల్ల మరణించడానికి, ఆయన వల్ల సిలువ వేయడానికి కూడా నేను యోగ్యుడని కాదన్నటువంటి విశ్వాసంలోనికి, సాక్ష్యంలోనికి ఆయన నడిపించబడాడు క్రీస్తులో. ఆయనే మరణించాడు, మాకెందుకులే అని చెప్పేసి తన యథావిధికి వెళ్ళిపోయినటువంటి పేతురు గారే, అదే పేతురు గారు ఈ రోజు ఆయన కోసం మరణించడానికి కూడా వెనుకాడలేదు. ఏ పేతురు అయితే నాకు ఆయన ఎవరో తెలియదు అని చెప్పేసి ముమ్మారు బొంకాడో, అదే పేతురు ఈరోజు క్రీస్తు కోసం హతసాక్షిగా మరణించాడు. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప సాక్ష్యము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి తల్లి అయిన శ్రీసభ, దేవాది దేవుడు తనకి ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ భాగ్యము? పరలోకపు తాళపు చెవులను ఆయన చేతుల్లో ఉంచాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక సామాన్యమైనటువంటి మనిషి చేతుల్లో దేవాది దేవుడు పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఉంచాడు. తన ప్రథమ శిష్యునిగా ఎన్నుకొని ఉన్నాడు. ప్రథమ హతసాక్షిగా ఆ దేవాది దేవుడు తనని ఈరోజు లోకానికి ప్రకటింప చేసుకుంటూ ఉన్నాడు. దీనికన్నా ముందు స్టీఫెన్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కానీ అపోస్తలులో మరణించినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, గొప్ప పునీతుడు పునీత పేతురు గారు. మరి గొప్ప విషయం ఏమిటంటే ఆ పేతురు గారి సమాధి మీదనే, మొట్టమొదటి పాపు గారు అయినటువంటి పేతురు గారి మీదనే క్రీస్తు ప్రభు తన యొక్క సంఘమును నిర్మించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి, సాక్ష్యముగా నిలబడాల్సినటువంటి గొప్ప విషయం ఇదే. ఎందుకంటే ప్రభుని యొక్క వాగ్దానం, పేతురు నీవు రాయివి, ఈ రాయి మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను అని ప్రభుని యొక్క వాగ్దానం ప్రకారము ఎక్కడైతే పేతురు గారు మరణించారో, ఈ రీతిగా తల క్రిందులుగా సిలువ వేయబడ్డారో, అదే ప్రాంతంలో ఎక్కడైతే ఆయన సమాధి చేయబడ్డాడో, అదే ప్రాంతంలో క్రీస్తు ప్రభు తన యొక్క సంఘాన్ని
నిర్మించుకున్నాడండి. రమారమి 300 సంవత్సరాలు ఏ ప్రాంతంలో అయితే క్రీస్తుని అధికంగా వాళ్ళ హింసలకి గురి చేశారు, ఎక్కడైతే క్రైస్తవులు హింసించబడ్డారో రమారమి 300 సంవత్సరములు ఏ ప్రాంతంలోనైతే ఏ ప్రజలైతే క్రైస్తవుని హింసించారో ఈరోజు అదే ప్రాంతం నుంచి క్రీస్తు ప్రభుని యొక్క శుభవార్త ప్రపంచ నలుమూలలా కూడా ప్రకటించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. వాళ్ళు సమస్తము కూడా నాశనం చేసాం, ఇంకా ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి అతీతంగా క్రీస్తు ప్రభు తన యొక్క సంఘమును ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అతి పెద్ద దేవాలయము, అతి గొప్ప దేవాలయము ఆ ప్రాంతంలో నిర్మించబడింది. మనం చూస్తూ ఉంటాం వాటికన్ సిటీ, ఎక్కడైతే పాపు గారు ఇప్పుడు నివసిస్తూ ఉన్నారు. పాపు గారు తన యొక్క పరిచయను, ప్రతి ఒక్క శుభవార్తను, వాక్యాన్ని ఎక్కడి నుంచి అయితే బోధిస్తున్నాడో ఆ ప్రాంతంలోనే పేతురు గారు సిలువ వేయబడ్డారు, చంపివేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఆ ప్రాంతంలోని దేవాదేవుడు తన యొక్క ప్రధాన ఆలయమును నిర్మించుకున్నాడు. ఈరోజు ఆ ప్రాంతం నుంచి ప్రపంచ నలుమూలలో కూడా ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటింప చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా దేవుని అభిష్టమో, ఇదేదో మనిషి అనుకోవడం వలన, మానవ జ్ఞానంతో, మానవ ప్రమేయంతో జరిగినటువంటి గొప్ప అద్భుతం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది సాక్షాత్తుగా స్వయముగా దేవుని చిత్తము. కాబట్టి ఏ నరక శక్తులు కానీ దీన్ని జయింప చాలవు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎంతమంది ఈ సంఘం నుంచి విడిపోతూ ఉన్నా, ఎంతమంది ఈ సంఘం మీద లేనిపోని బురదలు చల్లుతూ ఉన్నా, ఎంతమంది ఈ సంఘం గురించి తప్పు పడుతూ ఉన్నా, ఎంతమంది ఈ సంఘం నుంచి ప్రజలను లాక్కు వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఏ దాని వల్ల కూడా కాదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి సంఘము, ఆ దేవాది దేవుడి క్రీస్తు ప్రభువే స్థాపించినటువంటి సంఘము, ఆ క్రీస్తు ప్రభువే నడిపిస్తున్నటువంటి సంఘము. తన యొక్క వాగ్దానం, తన యొక్క వాక్కు ఏమిటంటే ఏ నరక శక్తులు కూడా దీన్ని జయింప చాలవు అని పరిశుద్ధ వాక్యం ప్రభువే పలికినటువంటి మాట. కాబట్టి మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు కూడా ఈ సంఘమును ఏమీ చేయలేరు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది దేవుని ఏర్పాటు చేసిన సంఘము. కాబట్టి ప్రారంభం నుంచి ప్రభుని చేత నడిపించబడుతున్నటువంటి, ఆశీర్వదించబడుతున్నటువంటి, దీవించబడుతున్నటువంటి ఆ ప్రభువే కొలువైనటువంటి సంఘము. సంఘానికి క్రీస్తు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన జయించిన ఎవరి వలన అవుతుందా? ఎవరి వలన కాదు. ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎంతమంది దీన్ని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినా, దీని నుంచే విడిపోయి దీన్ని తప్పుబట్టి మాట్లాడినా, ఇది తప్పుడు అని చెప్పేసి ఎంతమంది విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రభు తన యొక్క భార్య అయినటువంటి, తన దేహమైనటువంటి శ్రీ సభను, కథోలిక సంఘమును ప్రతినిత్యము కూడా నడిపిస్తూనే ఉంటాడు. మరి పునీత పౌలు గారు కూడా అదే ప్రదేశంలో ఆయన ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన శిరచ్ఛేదనము గావించారు, తల నరికి చంపివేశారు. మరి ఆ ప్రాంతంలో పునీత పౌలు బెసిలికా అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఇది పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఇదేమో కొంచెం కింద ఉంటుంది. పునీత పౌలు గారి దేవాలయం ఏమో ఆ ప్రాంతానికి కొద్దిగా ఎత్తులో కొండ మీద ఉంటుంది. కాబట్టి ఒకే ప్రదేశంలో ఈ 2 మరణాలు కూడా ఒకే సమయంలో సంభవించాయి. కాబట్టి ఈ ఇద్దరు పునీతుల పండుగను ఒకేసారి మనం కొనియాడుతుంటాం. వారు ఒకే రోజున మరణించినటువంటి పునీత పేతురు, పౌలులు. ఎప్పుడైతే పౌలు గారి యొక్క తలను నరికివేశారో ఆ యొక్క తల 2 స్టెప్లు పడింది. ఆ తల నరికివేయబడినప్పుడు మొదటి స్టెప్, రెండవ స్టెప్, ఈ 2 స్టెప్పులు పడినటువంటి ఆ ప్రదేశంలో ఒక నీటి ఓట ఉద్భవించింది. ఆ ఓట నేటికి కూడా అక్కడ పొంగి పొర్లుతూనే ఉన్నది. ఆ గొప్ప అద్భుతము ఈరోజు వారి మరణానికి నిదర్శనముగా ఉన్నది. మరి ఈ యొక్క వాక్యము ద్వారా క్రీస్తు ప్రభు పలికినట్లుగా, పేతురు నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘం నిర్మించుకుంటానన్నట్లు రీతిగా క్రీస్తు ప్రభువునికి మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుకి ఈ యొక్క రోము ప్రాంతానికి ఏ సంబంధం కూడా మనం చూసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఆయన ఎప్పుడూ కూడా రోము ప్రాంతానికి వెళ్ళలేదు. ఆ రోములో ఆయన పరిచర్య చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కూడా క్రీస్తు ప్రభు ఆ రోము ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూడటం లేదు. ఆయన మొట్టమొదటిగా సువార్తను ప్రారంభించింది, ప్రకటించినంతా కూడా ఈ ప్రాంతంలోనే, మన ఆసియా ఖండంలోనే ఆయన ఈ సువార్తనంతా కూడా చేశాడు.
కానీ మనం చూసినట్లయితే ఈరోజు ఈ రోము ప్రాంతం నుంచి, వాటికన్ సిటీ నుంచి ప్రపంచ నలుమూలలా కూడా ప్రభుని యొక్క శుభవార్త ప్రకటించబడుతుంది. ఎందుకని అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఇది ప్రభుని అభిష్టము, ఇది ప్రభుని చిత్తము. ఎందుకంటే పేతురు గారికి చేసినటువంటి వాగ్దానం ప్రకారం దేవుడు తన యొక్క సంఘాన్ని నిర్మించుకొని ఉన్నారు. చాలా మంది అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. నిజంగా కథోలిక సంఘము యార్షం చర్చి యేసు ప్రభుని చేత స్థాపించబడిందా అని చెప్పేసి అనేకమైనటువంటి విశ్లేషణలు చేస్తూ ఇది 3వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది లేదా 5వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది అని చెప్పేసి అనవసరమైనటువంటి తెలియనటువంటి మాటలు, అజ్ఞానమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా క్రీస్తు ప్రభు పరిశుద్ధ గ్రంథంలోనే తను బ్రతికి ఉన్నప్పుడే తన యొక్క సంఘం గురించి పలుకుతూ ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, క్రీస్తు ప్రభు అసలు నిజంగా సంఘాన్ని స్థాపించాలనుకున్నాడా? ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన లేదు, ఎప్పుడు కూడా ఇటువంటి పని ఆయన చేసినట్లు కానీ తన యొక్క ఆలోచనలు కానీ లేదని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ గమనించండి, పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు ప్రభు తన యొక్క సంఘం ఈ లోకంలో ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. కాబట్టి తను మొట్టమొదటిగా తన యొక్క పరిచయం ప్రారంభించినప్పుడు తనతో పాటు ఉండటానికి, తను చెప్తూ ప్రతి మాటను కూడా నేర్చుకోవడానికి, తను ఏ రకంగా పరిచర్య చేస్తున్నాడు, ఏ రకంగా శుభవార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, తను ఎలా జీవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ప్రతిదీ కూడా తెలుసుకొని నేర్చుకోవడానికి, ఆ నేర్చుకున్న తర్వాత బోధించడానికి యేసు ప్రభు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన తాను ఉన్నప్పుడే ఒక సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఈ 12 మంది అపోస్తులు యేసు ప్రభు స్వయంగా యేసు ప్రభు వాళ్ళు నడిపించాడు. కాబట్టి ఒక సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక గ్రూపు, సంఘం అంటే ఏంది? విశ్వాసులు. ఒక చోట విశ్వాసులు చేరి ప్రార్థన చేయడం, ఒక విశ్వాసుల గుంపు చేరి ప్రార్థన చేయడమే సంఘము. కాబట్టి ముందుగానే ప్రభు తను జీవించున్నప్పుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘం ద్వారా, వీరి ద్వారానే తన యొక్క సంఘాన్ని ఈ లోకానికి తెలియచేసుకున్నాడు. ఈ లోకంలో దినదినము అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘాన్ని నిర్మించాలి అని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి. ఎందుకంటే పరిశుద్ధ వాక్యంలోనే క్రీస్తు ప్రభు బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, తన యొక్క సంఘం ఈ లోకంలో ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాడు. ఈ సంఘం ద్వారా రక్షణ శుభవార్త లోకానికి అందించబడాలి అని ప్రభుని ఆశించాడు. దాని ప్రకారమే తాను చేశాడు. వాటి ఈరోజు ప్రపంచ నలుమూలలో కూడా వ్యాపించబడి ఉన్నటువంటి, ఈ ప్రపంచ నలుమూలలో కూడా ప్రభు స్థాపించబడినటువంటి సంఘము, క్రీస్తు ప్రభుని సంఘము, కథోలిక సంఘము, శ్రీ సభ ద్వారా క్రీస్తు ప్రభు తన యొక్క శుభవార్తను ప్రపంచ నలుమూలలకు ప్రకటింప చేసి ఉన్నాడు, విస్తరింప చేసుకొని ఉన్నాడు. ఇంకా అనేక మంది బిడ్డలను ఈ యొక్క సంఘంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. దీని ద్వారా పరలోక రాజ్య భాగ్యాన్ని ప్రభు ప్రసాదిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి విషయము, ఆ దేవాతి దేవుడే ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గొప్ప సంఘము, ఈ సంఘంలో జీవించడం, ఈ సంఘములో మనందరం కూడా ఉండటం చాలా గొప్ప ఆశీర్వాదం అండి. అనవసరమైనటువంటి మాటలు విని, వీళ్ళ మాటలు వినేసి మీరు ఈ నిజమైనటువంటి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి మాత్రం ప్రయత్నము చేయవద్దు. సాతానుగాడు ప్రతినిత్యం కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ నిజమైనటువంటి సంఘం నుంచి విశ్వాసుల్ని దూరము చేయడానికి, విశ్వాసుల్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి సాతానుగాడు ప్రారంభం నుంచి కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రారంభం నుంచి కూడా సంఘాన్ని ఏ రకంగా నాశనం చేద్దామా, ఈ ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘాన్ని ఎలాగా విచ్ఛిన్నము చేద్దామా అని చెప్పేసి ప్రారంభం నుంచి కూడా వాడు అదే ఆలోచనతో ఉన్నాడు, అదే పనిలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు అనేక మంది వ్యక్తుల ద్వారా తన యొక్క పనిని చేసుకుంటూ ఉన్నాడు సాతానుగాడు. కానీ కథోలిక సంఘములో, నిజమైనటువంటి విశ్వ శ్రీ సభలో, సత్య శ్రీ సభలో ఉండటము గొప్ప ఆశీర్వాదం. తానే ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము ద్వారా ప్రభువు నిత్య జీవితాన్ని, పరలోక రాజ్య బహుమానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి విశ్వాసాన్ని మీరు కోల్పోకుండా జీవించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. స్వయంగా ఆ ప్రభువు చేసినటువంటి వాగ్దానం ప్రకారము ఆ ప్రభువే ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం నేను చెప్తూ ఉన్నాను. గమనించండి, ఏ వ్యక్తులైతే క్రీస్తు ప్రభుని కొరడా దెబ్బలకి గురి చేశారు, కొరడాలతో కొట్టారు, ఎవరైతే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన దేహమునంతా కూడా దున్ని వేశారు, ఆయన భుజములపై మోయలేనటువంటి సిలువ భారాన్ని మోపి ఎంత క్రూరంగా మార్గం గుండా ఆయన తీసుకొని వెళ్ళారు, సిలువ మీద మేకులతోటి కొట్టి చంపారు, అదే ప్రజల ఎదుట, అదే ప్రజల మధ్యన
ఆయన ఈ రోజు గొప్పగా ప్రకటించబడుతూ ఉన్నారు. మనకు తెలుసు ఎవరు యేసు ప్రభుని ఈ రీతిగా చంపింది. రోమియ చక్రవర్తి, రోమియులు, ఆ రోమ సైన్యము, వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఇంత క్రూరమైనటువంటి మరణానికి గురి చేశారు. కానీ ఎవరైతే ప్రభుని ఈ రీతిగా మరణానికి గురి చేశారో వారి మధ్యనే ఈరోజు ఎంతో గొప్పగా ప్రభువు ప్రకటించబడుతూ ఉన్నాడు. అదే ప్రాంతాన్ని, ఆ రోమియ ప్రాంతాన్ని ప్రభు తన యొక్క ప్రధాన దేవాలయంగా, ప్రధాన ఆసనంగా చేసుకొని ఆ ప్రాంతం నుంచి ఈరోజు ప్రభు ప్రపంచ నలుమూలలకు ప్రకటించబడుతున్నాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలా, ఆ రోజు ఎంతో హేళన చేస్తూ, ఎంతో బాధాకరమైనటువంటి, హేళనకరమైనటువంటి మరణాన్ని ఆయన మీదికి తీసుకుని వచ్చారు. కానీ వారు గ్రహించలేదు. వారు తర్వాత రాబోతున్నటువంటి తరముల వారు ఆయన్ని అంగీకరించబోతూ ఉన్నారు. ఆయనకి సాక్షులుగా నిలబడబోతూ ఉన్నారు. తర్వాత తరముల వారు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆ ప్రభుని యొక్క శుభవార్తతోటి నిండిపోబోతుంది అని చెప్పేసి ఆ సమయంలో వాళ్ళు గ్రహించలేదు. కానీ తర్వాత తరముల వారు ఈరోజు క్రీస్తు ప్రభునికి సాక్షులుగా ఉంటూ ఉన్నారు. ఆ రోమియ సైన్యమే, ఆ రోమియ చక్రవర్తి ఆ రోజు క్రీస్తు ప్రభుకి శిలువ మరణం ఇచ్చింది, లేదా వాళ్ళే ఆయన అంత క్రూరంగా మరణానికి గురి చేసింది. కానీ అదే ప్రదేశంలో ఈరోజు క్రీస్తు ప్రభు ఎంతో గొప్పగా ఆరాధించబడుతూ ఉన్నారు. ఎంతో గొప్పగా ప్రభునికి సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. చాటి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నింత పేతురు పౌలుల పండుగని ఈరోజు మనందరం కూడా కొనియాడుతుండగా వారు జీవించినటువంటి జీవితం, వారు కలిగి ఉన్నటువంటి ఆ ధైర్యం, చివరికి మరణించడానికి కూడా వాళ్ళు వెనుకాడకుండా ఆయన కోసం హతసాక్షులుగా మరణించినటువంటి ఆ గొప్ప విశ్వాసంలో మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి విశ్వాసాన్ని ప్రభు మనందరికి కూడా దయచేయాలి. ఆయన కోసం మరణించడానికి కూడా వెనుకాడకుండా జీవించేటువంటి గొప్ప విశ్వాసాన్ని, సాక్ష్యపూరితమైనటువంటి జీవితాన్ని ప్రభు మనందరికి కూడా దయచేయాలని పేతురు గారి, పౌలు గారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా వేడుకుందాం. ఆ దేవాదేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రుడు అయిన దేవా, పరలోక రాజ్యం మీకు వందనములు, స్తోత్రములు నాయన. గొప్ప పునీతుని ప్రభా మా అందరికి కూడా ఆదర్శముగా దయచేసి ఉన్నారు. పునీత పేతురు పౌలుల పండుగను ప్రభు ఈరోజు మేమందరం కూడా ఘనంగా వైభవంగా కొనియాడుతూ ఉండగా వారు జీవించినటువంటి ఆ విశ్వాసానికి ప్రభా నీకు స్తోత్రములు నాయన. నీకోసం మరణించడానికి కూడా ప్రభు వారు వెనుకాడకుండా జీవించినటువంటి గొప్ప సాక్ష్య జీవితాన్ని బట్టి నీకు స్తోత్రములు. అదే ధైర్యమును, అదే విశ్వాసమును, అదే సాక్ష్యపు జీవితాన్ని ప్రభు అందరికి కూడా ప్రసాదించమని, మేము కూడా నిత్యం కూడా ప్రభు మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ నిత్యం నీ ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈయన పేతురు పౌలు గారులారా మా కోసం నిత్యము కూడా ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేయమని ఈ మనవులు మన ఆదరణ యేసుక్రీస్తుని అతి పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.